జై ఆటో డ్రైవర్. ఇప్పటికీ ఆటో వాళ్ళు చాలా ఇబ్బంది పడుతున్నారు. సో ఇప్పుడు ఈ ఆర్టీసీ ఆటోలు రావడం వల్ల మీకు ఎటువంటి ఇబ్బందులు ఎదుర్కొంటారన్న? అంటే ప్రస్తుతం తెలంగాణ గవర్నమెంట్ రాకన్నా ముందు ఏవైతే బాకీ కార్డులో మాకు వెల్ఫేర్ బోర్డ్స్ కానీ లేదంటే 12,000 కానీ, అదేవిధంగా ఈ డ్రైవర్లకు 5 లక్షల నుంచి 10 లక్షల వరకు యాక్సిడెంట్ బీమా అనేది ప్రొవైడ్ చేస్తామన్నారు. డ్రైవర్ల సమక్షంలో ఉన్న ఏ ఒక్క ప్రాబ్లం ఇప్పటి వరకు సాల్వ్ చేయలేదు. కానీ ఇప్పుడు ఇంకా కొన్ని కొత్త ఏవైతే సమస్యలు ఉన్నాయో క్రియేట్ చేస్తారు. అసలు మనం ఇప్పుడు ప్రస్తుతం తెలుసుకున్నట్టయితే ఈ తెలంగాణలో ఈ ఆర్టీసీలలో ఎలక్ట్రిక్ ఆటోలను ఇన్వాల్వ్మెంట్ చేయాల్సిన అవసరం లేదు. కానీ ఎందుకు చేస్తురంటే ఇప్పుడు రోడ్ల మీద నడుస్తున్న ఈ ఆటో డ్రైవర్లు ఎలాంటి సమస్యలు ఇప్పుడు ఇతర ఏ రాజకీయ నాయకుల దగ్గర రిక్వెస్ట్ చేసినా వాళ్ళు మన ప్రాబ్లమ్ని సాల్వ్ చేయలేరు. ఇంకొకటి, మాకు ఏదైతే బ్యాక్ బోన్ సపోర్ట్ ఉంటుందో అది రాజకీయ పరంగా ఉండదు. కాబట్టి మా మీద ఏ విధంగా అయినా ప్రాబ్లమ్స్ క్రియేట్ చేసి అడిగే వాళ్ళు లేరనే ఉద్దేశాల మీద ప్రాబ్లమ్స్ క్రియేట్ చేస్తారు. మనము ఈ తెలంగాణలో బ్రతుకుతున్న డ్రైవర్స్ కానీ ఇతర సమస్యల మీద ఏవైతే ఇబ్బందులు కలిగిస్తున్నారో దాని మీద మాట్లాడడానికి ఏ ఒక్క లీడర్లు రాలే. మాకు సమస్యలు ఉన్నంత వరకు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు ఏవైతే ఇబ్బందులు కలిగిస్తున్న ప్రతి సమస్యలలో మాకు ఆదుకుంటూ ప్రతి సమస్యల మీద మా మీద పోరాటం చేయడానికి ఇవాళ ఇక్కడ నిరాహార దీక్షకు ఇక్కడ ఏదైతే ఆర్టీసీలలో ఎలక్ట్రిక్ ఆటోలను రద్దు చేసేంత వరకు నిరాహార దీక్షని మేము చేసుకున్నాము. మాతో పాటు శ్రీమతి కల్వకుంట్ల కవితక్క గారు కూడా పాల్గొని మా సమస్యలు తీరేంత వరకు మాతో పాటు ఉంటారని అనుకుంటున్నామన్నా. ఈ సమస్య అంటే ఇంతకుముందు చూసుకుంటే మీకు ఓలా, ఊబర్, ర్యాపిడో కూడా కొంచెం ప్రాబ్లమ్స్ అయితే చాలా అయితే నడిచినాయి. అవును. సో అవిటితో ఎట్లున్నాయి ఇప్పుడు? అది గవర్నమెంట్ మీకు మొన్న ఒక హామీ ఇవ్వడం జరిగిందని చెప్పింది. అవును. దాని గురించి ఏం చెప్పాలనుకుంటున్నాను? ప్రస్తుతం అయితే మేము ఏదైతే బ్రేక్ డౌన్ అనేది నిర్ణయించుకున్నామో దాన్ని బట్టి గవర్నమెంటే దిగి వచ్చి ఎవరైతే ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో సంస్థల మీద పోరాటం చేయడానికి ముందడుగేసుకున్నామో వాళ్ళను పిలిపించి మరి 10 నుంచి 15 రోజుల టైం తీసుకురు. ఆ సమస్యలలో ఇవి పరిష్కరించకపోతే మీరు ఈ ఓలా, ఊబర్, ర్యాపిడో ఏవైతే యాప్ బేస్డ్ యాప్స్ ఉన్నాయో వాటి మీద పోరాడటానికి మరి ఇంకా మేము నిర్ణయాలు కూడా తీసుకునే రోజులు ఉన్నాయి. అది బరాబర్ తీసుకుంటాం. ఈ తెలంగాణలో ఏదైతే కాంగ్రెస్ ప్రభుత్వం ఉందో కాంగ్రెస్ ప్రభుత్వానికి బుద్ధి తెప్పేంత వరకు మేము పోరాడుతూనే ఉంటాం. ఈ ఆర్టీసీలలో ఎలక్ట్రిక్ ఆటోలను రద్దు చేసేంత వరకు ఈ ధర్నానే కాదు, ఇది కేవలం ఇప్పుడు ట్రయల్ ఉంది. రేపు ఏ రోడ్ అయినా ఏ దగ్గరైనా రోడ్ల మీద కూర్చునే అవకాశాలు ఉంటాయి, కూర్చుంటాం కూడా. జై ఆటో డ్రైవర్.